యమ్మీ యమ్మీ మ్యాగీ సూపర్ టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుట్ట బొమ్మ. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మ్యాగీ నేను ఎంత సింపుల్గా చేసుకుంటానో మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వచ్చేసేయండి, ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఫ్రెండ్స్, మనం మ్యాగీ చేసుకుంటే మంచి ముచ్చట్లు అయితే చెప్పుకుందాం. కొంతమంది మార్నింగ్ లేవగానే టీ కాఫీ తాగంది అయితే ఏమి పని చేయరండి. సో ఈ టీ కాఫీ తాగడం వల్ల ఏంటంటే మనకు ఆకలి అనేది తొందరగా వేయేది. ఈ టీ కాఫీ హెడేక్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా పని చేసి అలసిపోయినప్పుడు కానీ రిలాక్స్ కోసం తాగితే పర్లేదండి. కానీ మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూగా తాగే వాళ్ళు కూడా ఉంటారు. ఈ తాగడం వల్ల ఆకలి అనేది మనకు తొందరగా వేయేది. దాని బదులుగా మనం మార్నింగ్ లేవగానే ఏ నిమ్మకాయ నీళ్ళు, ఏ రాగి జావను తీసుకుంటే హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఒకసారి మీరు టీ కాఫీని అవాయిడ్ చేసి చూడండి. దాని స్థానంలో నిమ్మకాయ నీళ్ళు, రాగి జావను ఒకసారి ట్రై చేయండి. హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టిప్ మీ అందరికీ నచ్చిందైతే నేను అని అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మరి మ్యాగీ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. చెట్లబడి మ్యాగీ అయితే అయిపోయింది. మ్యాగీ తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మా పాపతో ఆడుకొని నేనైతే రైస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. 2 సార్లు అయితే వాష్ చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ కోసం. అన్నం ఉడికేలోపే మనం అంతలోపే ఏదైనా కర్రీకి రెడీ చేసుకుందాము. అన్నం అయితే ఉడికిందండి. సో అన్నం వంచేసుకొని టమాటా కర్రీ కోసం అయితే నేను టమాటాలు, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇవైతే కట్ చేసుకొని కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయితే అయిపోతుందండి. కర్రీ చేసేసేసాను. అన్నం అయితే రెడీ అయింది. టమాటా కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. ఆల్రెడీ 12 అవుతుంది టైము. ఫ్రెండ్స్, ఇవాళటి ఓల్గా అండి. మన వీడియో అయితే అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ అందరినీ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.